టైంతో సంబంధం లేకుండా మా మాంస తల్లో పురుగు తిరిగింది. ఇంకా అంతే. వెంటనే పక్కనున్న షాప్కి వెళ్ళి బాదం, జీడిపప్పు, కిస్మిస్, పాల ప్యాకెట్, చక్కెర ఇవన్నీ తీసుకొని వచ్చాము. ఈ పాటికే మేము ఏదో స్వీట్ చేయబోతున్నామని మీకు అర్థమై ఉంటది. అదేం స్వీట్ అంటే సేమియా పాయసం. సడన్ గా ఇప్పుడు ఎందుకు సేమియా, ఏదైనా అకేషన్ ఉంది అని అనుకుంటున్నారేమో. అది కాదు మ్యాటర్. అసలు మ్యాటర్ ఏంటంటే ఒకరికి తెలియకుండా ఒకరం 4 ప్యాకెట్ల సేమియాలు తెచ్చాము ఇంట్లోకి. అలా ఎలా తెచ్చారు అని మాత్రం అడగండి. ఇంకా అన్ని ప్యాకెట్లను చూసి మా మాంస ఈ సేమియాని వేస్ట్ చేయకూడదు, దీన్ని ఎలాగైనా యూస్ చేయాలి అని చెప్పి పాలు, చక్కెర, డ్రై ఫ్రూట్స్ వేస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయింది. చెంగుమంటూ బాగానే షాప్కి వెళ్ళాం కానీ నెయ్యి తీసుకురావడమే మర్చిపోయాము. అంతేలేండి, అన్ని తెస్తే మేమెందుకు అవుతాంలే కానీ ఇంకేం చేసేది లేక నెయ్యిలో కాకుండా నూనెలో వేయించాము ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని. మీరు బాగా గమనిస్తే దాంట్లో బాదం, జీడిపప్పు, కిస్మిస్ తో పాటు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఉన్నాయి. సేమియాకి ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేద్దామని తవ్వకాల్లో దొరికిన ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ని కూడా వేసేసింది. తర్వాత చక్కెర సరిపోయిందా అనే వంకతో వేడివేడి పాయసాన్ని అరచేతిలో పోసి రివెంజ్ తీర్చుకుంది. ఇంకా ఫైనల్ టచ్ గా ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని తన స్వహస్తాలతో వయ్యారంగా వేస్తూ గార్నిష్ చేసేసింది. సడన్ గా ఆనియన్స్ ఇక్కడేం చేస్తున్నాయని షాక్ అయ్యారా? కంగారు పడకండి, ఇవి పాయసంలోకి కాదు పెరుగు చట్నీలో కంట. ఈ పాయసాన్ని మేము చేసిన వెంటనే తినేసి ఉంటే బాగుండేది. మాకేదో పెద్ద పనులు ఉన్నట్టు ఒక గంట సేపు ఆగాక తిన్నాము. ఈ లోపు ఇలా గట్టి పడిపోయింది. పర్లేదులే, నీ కష్టాన్ని వృధా పోనివ్వమని కొద్దిసేపు తినాలా వద్దా అని చెప్పి మాంసాన్ని ఆడుకొని ఫైనల్ గా టేస్ట్ చేసాము. ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. మా మాంస షెఫ్ అయిపోయింది గైస్. మేమందరం నార్మల్ గా తినేసాము. గట్టిపడిన టేస్ట్ బాగుంది కానీ మా మాంస కల కాదు, పాలు యాడ్ చేసుకుని మరి తింటుంది. ఫైనల్ గా తన వంట తనకు కూడా నచ్చింది. మా మాంస కష్టాన్ని కనుక మీరు గుర్తిస్తే లైక్ కొట్టండి.